ప్రభునందు ప్రియులారా, అపోస్తుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనము సంపూర్తిగా ముగించుకున్నాం. 2వ అధ్యాయం మరి ఒక పారాగ్రాఫ్ మనం చదువుకున్నాం. అందులో చివరి 2 వచనాలు అనగా 6వ వచనం 7వ వచనం మనం ఇప్పుడు చదువుకున్నాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగములో పౌలు దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని తెలుపుతూ ఉన్నాడు. మొదటిగా 5వ వచనములో దేవుడెవరో చెప్పాడు. దేవుడు ఒక్కడే అనే సంగతిని జ్ఞాపకం చేశాడు. అలాగే దేవుడు మధ్యవర్తి అనే సంగతిని జ్ఞాపకం చేశాడు. ఆయన పేరు యేసుక్రీస్తు అనే సంగతిని కూడా జ్ఞాపకం చేశాడు. అయితే ఆయన గురించినటువంటి సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన గురించి ఏమని చెప్తున్నాడు? 6వ వచనములో ఈయన ఏం చేశాడంట? అందరి కొరకు తన్ను తానే విమోచన క్రయధనముగా సమర్పించుకొనెను అనే మాటను మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి సాక్ష్యాన్ని చెబుతూ ఆయన అందరి కొరకు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద జీవించాడని మనందరం ఎరుగుదాం. అయితే ఏమి చేశాడు ఆయన భూమి మీద జీవించినప్పుడు అంటే, అప్పుడే ఆయన అందరి కొరకు విమోచన క్రయధనాన్ని అప్పుడు చెల్లించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనందరము బాగుగా ఎరుగుదము. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు అన్నాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 19వ అధ్యాయం మనం చదివితే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అనే మాట మనం చూస్తాం. అలాగే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా మార్కు సువార్త 10వ అధ్యాయములో ఏమన్నాడు? పరిచారము చేయుట కొరకు ఆయన వచ్చాడు. పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ఎందుకు వచ్చాడంటే ఆయన పరిచారము చేయుట కొరకు ఆయన వచ్చాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 3:16 నిత్య జీవము ఇచ్చుటకు ఆయన వచ్చాడు అన్నాడు. ప్రియులారా, ఎందుకోసం వచ్చాడు ఆయన? నిత్య జీవం ఇవ్వటానికి, మనుషులందరికీ నిత్య జీవం ఇవ్వటానికి ఆయన వచ్చాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో గొర్రెలకు జీవమిచ్చుటకు అన్నాడు కదా. గొర్రెలకు ఏమి ఇయటానికి వచ్చాడు అన్నాడండి అక్కడ? జీవము ఇచ్చుటకు, అది సమృద్ధిగా కలుగు చేయుటకు నేను వచ్చి తిని అన్నాడు. ప్రియులారా, అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఒక ఉద్దేశముతో ఆయన వచ్చాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజముగా మరణము యొక్క బలము గలవాడు అనగా అపవాదిని మరణము ద్వారా జయించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నాడు. యోహాను మొదటి పత్రికలో చూస్తే అపవాది క్రియలు లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన విధానాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మరి ఆయన ఎందుకోసం వచ్చాడు అని ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట చెప్తున్నాడు. మనుషులందరి కొరకు అన్నాడు, తన్ను తానే అన్నాడు. ఏమి చేయటానికి వచ్చాడంట? విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకోవటం అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే అనే మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు దానికంటే ముందుగా విమోచన క్రయధనము అనే దాన్ని మనం ఆలోచన చేయాలి. విమోచన క్రయధనము అంటే ఏమిటి అంటే, ప్రియులారా, మొదటి శతాబ్దములో మరి మనుషులను ఏం చేసేవాళ్ళు? వారిని దాసులుగా కొనేవారు. వారిని దాసులుగా కొనటం, అమ్మటం చేసేవాళ్ళు. ఒక వ్యక్తిని మార్కెట్లో మొదటి శతాబ్ద కాలములో వారి ఇంటిలో పని కావాలన్నా, వారికి అవసరాలు తీర్చబడాలన్నా ఒక వ్యక్తిని ఏం చేసేవారు? కొనటం చేసేవాళ్ళు, లేకపోతే అమ్మటం చేసేవాళ్ళు. అనగా అతడు దాసుడుగా చేయబడతాడు.
దాసుడుగా చేయబడిన వ్యక్తికి తన మీద తనకు ఎలాంటి అధికారము లేదు. అలాంటి వ్యక్తి, దాసుడుగా ఉన్న వ్యక్తిని ఏం చేసేవాళ్ళంటే, ఒక వ్యక్తి వెళ్ళి అతన్ని విడిపించేవాడు. వెల ఇచ్చి కొనేవాళ్ళు. వెల ఇచ్చి కొన్నప్పుడు ఆ దాసుడు ఏమవుతున్నాడంటే స్వతంత్రుడుగా చేయబడుతున్నాడు. దాసుడు స్వతంత్రుడుగా చేయబడటం అంటే అతనిని విడిపించటము అని అర్థం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా మనము పాపము అనేటువంటి ఒక దాస్యములో మనం ఉన్నప్పుడు మనల్ని విడిపించేవారు ఎవరూ లేరు. మనల్ని విడిపించడానికి ఎవరూ రాలేదు, ఎవరు విడిపించలేకపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు విమోచన క్రయధనాన్ని ఇచ్చాడు అన్నాడు. ఏమిటి ఆ విమోచన క్రయధనము అంటే, అక్కడ అన్నాడు తన్ను తానే అన్నాడు. విమోచన క్రయధనము ఏమిచ్చి కొన్నాడంట? తన్ను తానే. అవును, యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే మన కొరకు బలిగాను అర్పణముగా చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించాడు. అదే విమోచన క్రయధనం. తన్ను తానే సమర్పించుకున్నాడు. ఎలా సమర్పించుకున్నాడు? ఎందుకు సమర్పించుకున్నాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మనం అందరం చదివినట్లయితే, పరిమళ వాసనగా ఉండునట్లుగా అక్కడ ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించాడు అన్నాడు. ఎలా విడిపించాడు? చూడండి 5వ అధ్యాయం 2వ వచనములో అక్కడ ఏమన్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండునట్లు మన కొరకు తన్ను తాను దేవునికి ఏం చేశాడంటండి? ఒక అర్పణ అర్పించాడంట. ఎవరిని? ఒక గొర్రె పిల్లను కాదు, ఒక మేక పిల్లను కాదు, ఒక పావురం పిల్లను కాదు, లేకపోతే ఒక జంతువును కాదు, ఒక పశువును కాదు. దేన్ని? తన్ను తానే అన్నాడు. తన్ను తానే ఎవరికి? దేవునికి అన్నాడు. తన్ను తానే దేవునికి బలిగాను అర్పణగాను ఏం చేశాడంటండి? అప్పగించుకొనెను అన్నాడు. అక్కడ మనం ఆలోచించవలసిన మాట ఒకటి ఉంది. ఏమిటంటే అది తన్ను తాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బలిగా అర్పణగా తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే ఎవరు ఆయన్ని అప్పగించలేదా? ఎవరు ఆయన్ని అప్పగించలేదా? పిలాతు వచ్చి నాకు అధికారం ఉంది అంటున్నాడు. పిలాతు వచ్చి నాకు అధికారం ఉంది అంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారు అధికారులు కానీ, ప్రధాన యాజకులు కానీ మాకు అధికారం ఉంది, ఆయన మీద అధికారం ఉందని అధికారం చలాయించి ఆయన అప్పగించాలని చూశారు. ఆయన అప్పగించబడ్డాడు, మంచిదే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందండి? తన్ను తానే అప్పగించుకున్నాడు. అంటే ఆయన్నెవరూ అప్పగించలేదు. దేవాతి దేవుడు తండ్రి తన కుమారుణ్ణి అప్పగించాడు అన్నాడు. అంటే అప్పగించినవాడు తండ్రే కాదంటలేదు, కానీ అప్పగించుకున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు అప్పగించలేదు. ఆయన తన్నుకు తానుగానే ఏం చేయబడ్డాడంటండి? అప్పగించబడ్డాడు అన్నాడు. ప్రియులారా, అవును. ఎందుకొరకు? అందుకే చెప్పాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండునట్లుగా ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానుగానే అప్పగించుకున్నాడు. తన్నుకు తానుగానే ఏం చేయబడ్డాడు అన్నాడండి ఇక్కడ? క్రయధనముగా తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆ క్రయధనం ఏదో ఒకటి ఇచ్చి చెల్లించాలి. ఆ ఇచ్చి చెల్లించవలసిన దానిలో ఎవరు ఉంచబడ్డారంటే యేసుక్రీస్తు ప్రభువారే ఉంచబడ్డాడు. ఏ వెండి లేదు, ఏ రోకలు లేవు, ఏ బంగారము లేదు, ఎలాంటి వస్తువు మార్పిడి లేదు. ఆ వ్యక్తిని విడిపించటానికి ఎవరిని అన్నాడండి? అక్కడ మాట రాశాడు, ఈయన అందరి కొరకు. లోకములో ఒక వ్యక్తి కోసం కాదు, లోకములో రక్షింపబడిన వారి
కొరకు మాత్రమే కాదు, రక్షణ పొందకుండా ఉన్నవారి కొరకు కూడా ఈయన అందరి కొరకు ఏం చేశాడంటండి? తన్ను తానే అర్పించుకున్నాడు. తన్ను తానే క్రయధనముగా తన్ను తానే అర్పించుకున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఎవరంటే ఈయన మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఒకవైపు దేవుని ఉగ్రత, మరోవైపు మానవుని పాపం. దేవుని ఉగ్రతను బట్టి, మానవుని పాపాన్ని బట్టి, దేవుని ఉగ్రతను బట్టి ఆ ఇద్దరి మధ్యలో ఈయన మధ్యవర్తిగా ఉన్న ఆయన నలిగిపోతూ ఉన్నాడు. అయితే ఏం చేయబడాలి? మనిషి యొక్క పాపం తీసివేయబడాలంటే పాప పరిహారార్థ బలి జరిగించాలి, అపరాధ పరిహారార్థ బలి జరిగించాలి. కాబట్టి అన్నాడు. అందుకని ఈయన తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకున్నాడు. అది అతని సహోదరులు చూశారు అన్నాడు. ఎవరు చూశారంటండి? క్రీస్తు ప్రభు యొక్క సహోదరులు అది చూశారు అన్నాడు. యెషయా గ్రంథం 53:10 ఆ మాట రాశాడు కదా. ఈ లోకం మనిషిని పాపములోనే ఉంచుతుంది. ఆ దుష్టయుగము నుండి విమోచించాలని దేవుడు ఏం చేశాడు? మన పాపము నుండి విడుదల కలుగు చేయుట కొరకు, పాపము నుంచి విడిపించుట కొరకు తన్ను తానే ఏం చేసుకున్నాడండి? ఆయన అప్పగించుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. పాపము నుంచి లేకపోతే దుష్ట యుగము నుంచి విడిపించుట కొరకు, పరిమళ వాసనగా ఉండుట కొరకు, పరిశుద్ధ పరచుట కొరకు ఏం చేశాడు? తన్ను తానే అప్పగించుకున్నాడు. ప్రియులారా, అప్పగించుకోవటంలో ఆయనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. అప్పగించుకోవటంలో ఆయనే ఇష్ట ప్రకారం అప్పగించుకున్నాడు. మనుషులు ఎవరు కూడా ప్రోద్బలం చేయలేదు, మనుషుల ఇష్ట ప్రకారం జరగలేదు. పిలాతు అధికార మందిరంలో కూర్చొని నీవెవరవు అని అంటే ప్రభువారు ఏం మాట్లాడలేదు. నిన్ను శిక్షించటానికి నాకు అధికారం ఉందని, నీకు శిక్ష విధించటానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా అంటే ప్రభువారు అంటున్నారు, పైనుంచి నీకు అధికారం ఉంటేనే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారము లేదు అన్నాడు. అనగా పిలాతు అధికారం కలిగిన వాడే, కానీ అతన్ని తీసుకొని వెళ్ళి సిలువ వేయండి అని ఆయన చెప్పాడు. కానీ ఆయన చెప్పినంత మాత్రాన ఆయన చెప్పినట్టు జరిగిందని కాదు. అక్కడ అర్థం ఏమిటి? ప్రభువు తన్ను తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. అది ప్రభువు తనకు తానుగా అప్పగించుకున్నాడు కాబట్టి ఆ కార్యము జరుగుతూ ఉన్నది. పిల్లారా, సిలువ వేయబడినటువంటి దొంగ, నీవు క్రీస్తువు కావా అని అంటూ, నువ్వు క్రీస్తువైతే నిన్ను నీవే రక్షించుకో ఏమంటున్నాడు? మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. క్రీస్తు ప్రభువుకి అధికారం ఉన్నది. ఈ భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉన్నది. అధికారం కలిగిన వాడుగా ప్రభువారు ఉన్నారు. అయితే ఆయన అధికారాన్ని ఎక్కడ చూపించలేదు. ఆయన అధికారం కలిగిన వాడయ్యుండి కూడా ఏం చేశాడంటే ఆయన అన్నిటినీ ఓర్చుకున్నాడు, అన్నిటినీ ఆయన సహించాడు. పేతురు పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనములో దూషింపబడియు ఏమన్నాడండి? బదులు దూషింపలేదు అన్నాడు. నిజంగా అటువైపు వారు దూషించారు, క్రీస్తు బదులుగా ఏం చేయలేదు, ఆయన దూషించలేదు. శ్రమ పెట్టబడ్డాడు, బదులుగా వారిని శ్రమ పెట్టలేదు. శ్రమ పెట్టబడియు దూషింపబడియు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అంటూ అక్కడేమన్నాడు? తన్ను తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అప్పగించుకున్నాడు అనే మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయన అప్పగించుకొనుటలో ఆయన ఉద్దేశము ద్వారానే జరిగింది తప్పితే ఎవరి ప్రోద్బలము లేదు. పిల్లారా, కాబట్టి ఈయన ఇప్పుడేమని జ్ఞాపకం చేస్తున్నాడు? అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను ఏమన్నాండి? అప్పగించుకున్నాడు.
యేసు ప్రభువును సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు వెళుతున్నారు. ఎవరెవరు? క్లోయోఫా అనే ఒకడు, యోహాను, ఈ ఇద్దరు శిష్యులు. ఎమ్మాయి మార్గంలో గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. సాయంకాలం అయింది, చీకటి పడుతూ ఉంది. క్రీస్తు ప్రభువారు వారు వెనకాల నడుస్తూ ఉన్నారు. కొంచెం ముందుకొచ్చి, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, ఇదిగో యెరూషలేములో జరిగిన సంభవాల గురించే మేము మాట్లాడుకుంటున్నాం. ఆయన ప్రవక్త అని పిలువబడ్డాడు, ఆయన్ని సిలువ వేశారు అని చెప్పాడు. ఆయన్ని సిలువ వేశారు. ఎవరు? ప్రధాన యాజకులు, యూదులు, అధికారులు, అనేక మంది కలిసి ఆయన్ని సిలువ వేశారు అంటుంటే, ప్రియులారా 25వ వచనములో ఏమంటుందంటే, మందమతులారా అన్నాడు, అవివేకులారా అన్నాడు. లేఖనాలను సరిగా చదవలేదు మీరు. లేఖనాల ప్రకారము క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాడు, ఆయన అగత్యముగా తిరిగి లేస్తాడని లేఖనాల్లో మీరు చదవలేదా? ఆయనకు అంతటగా ఆయన అధికారులు అప్పగించారని, ఆయన సిలువ వేశారని మీరు అనుకుంటున్నారు. కానీ కాదు. ఆయన చనిపోవటానికి లేఖనాల ప్రకారమే చనిపోయాడు. లేఖనం ప్రకారం ఎప్పుడు చనిపోవాలో, ఏ సమయానికి చనిపోవాలో లేఖనం రాయబడి ఉంది. ఆ లేఖనాల ప్రకారమే ఆయన చనిపోయాడు. లేఖనాల ప్రకారం ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనకు ఆయనగా అప్పగించుకున్నాడు. ఎందుకంటే సమాజ మందిరంలో వచ్చినప్పుడు పట్టుకోవాలని చూశారు, పట్టుకోలేకపోయారు. అనేక సార్లు ఆయన్ని బంధించాలని చూశారు, రహస్యంగా బంధించాలని చూశారు, వారి వల్ల కాలేదు. ఆయనను పట్టుకోలేకపోయారు అని రాయబడింది. ఎందుకంటే ఆయన వారికి అప్పగించుకోలేదు. కానీ సమయం వచ్చినప్పుడు ఏం చేయబడిందండి? ఆయన తన్ను తానుగా అప్పగించుకున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను ఏం చేసుకున్నాడండి? అప్పగించుకున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా 7వ వచనం చదువుదాం, చూడండి. అక్కడ ఇంకేమన్నాడు? అక్కడే తన్ను తానే సమర్పించుకొనెను. 6వ వచనం కంటిన్యూషన్. దీని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును అన్నాడండి. దేని గురించిన సాక్ష్యము? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, యేసుక్రీస్తు ఏ రీతిగా చనిపోయాడో, ఏ రీతిగా సమాధి చేయబడ్డాడో, ఏ రీతిగా తిరిగి లేచాడో అనే సాక్ష్యాన్ని, దేవుడు ఒక్కడే అనే సాక్ష్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువుగా అనగా మానవుడుగా మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడనే సాక్ష్యాన్ని మనం చెప్తాం. అది ఇప్పుడు దీని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు చెప్పబడుతుంది అన్నాడు. ప్రియులారా, అనగా యుక్త కాలము అనగా రైట్ టైం అని రాయబడింది. ఒక ప్రత్యేకమైన కాలములో దేవుడు వస్తాడు, ఆయన గురించిన సాక్ష్యం చెప్పబడుతుంది. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? ఇప్పుడైతే పౌలు చెప్తున్నాడు. పౌలు కంటే ముందుగా అపోస్తలులు ఉన్నారు. అపోస్తలులు చెప్పారు సాక్ష్యాన్ని. పేతురు, యోహానులు చెప్పారు క్రీస్తు ప్రభువుని గురించినటువంటి సాక్ష్యాన్ని. ఇదిగో ఈ యేసునే మీరు చంపారు, దేవుడు ఆయనను లేపాడు అనే సాక్ష్యాన్ని అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో వారు సాక్ష్య రూపంలో చెప్తున్నారు. ఏమిటి? క్రీస్తు ప్రభువుని గురించినటువంటి సాక్ష్యం. ఆయన సాక్ష్యాన్ని మనం చెప్పాలంటే ఏం సాక్ష్యం చెప్తాం? ఆయన ఈ లోకానికి వచ్చాడు, పాపుల కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఆరోహణుడై ఆయన వెళ్ళిపోయాడనే సాక్ష్యాన్ని మనం చెప్పాలి. ప్రియులారా, దీని గురించిన సాక్ష్యము చెప్పబడుతుంది అంటే ఎవరు చెప్తున్నారు? అపోస్తులైన పౌలు క్రీస్తు గురించిన సాక్ష్యాన్ని తేటగా చెప్పాడు. అంతకుముందు అపోస్తులు చెప్పారు. ఈ యొక్క అజ్ఞాన కాలంలో కూడా, అనగా ఈ యొక్క భయంకరమైనటువంటి కాలంలో కూడా
ఆయన గురించి సాక్ష్యము చెప్పబడుతూ ఉంది అనే మాటను మనం చూస్తున్నాం. పౌలు నేరుగా వచ్చి సువార్త చెప్పట్లేదు. అర్థమైందా? నేరుగా వచ్చి సువార్తికుడు కాలేదు, నేరుగా వచ్చి బోధకుడు కాలేదు. ఎందుకంటే పౌలును దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అన్నాడు చెప్పండి? తల్లి గర్భము ఉందే అన్నాడు. ప్రత్యేకించబడి తిని గలతీ పత్రిక 1:15 మాట రాయబడుతుంది. తల్లి గర్భమందే దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు, తన సేవకు నియమించుకున్నాడు. ఇంకా ఏం చేశాడో తెలుసా? అన్యజనులకు సువార్త ప్రకటించడానికే ఏర్పరచుకున్నాడు అన్నాడండి. ఎవరి కోసం? అన్యజనులకు సువార్త ప్రకటించడానికి. పేతురు ఇశ్రాయేలు ప్రజలకు లేకపోతే యోధా జాతికి అపోస్తులుడుగా పంపబడ్డాడు. కానీ అపోస్తుడైన పౌలు అన్యజనులకు సువార్త ప్రకటించేవాడుగా నియమించబడ్డాడు అన్నాడండి. మొదటిగా పౌలు ప్రకటించేవాడు అన్నాడు. పౌలు క్రీస్తు ప్రభువును గురించి ప్రకటించేవాడుగాను సువార్త ప్రకటించేవాడుగాను ఏర్పరచబడ్డాడు అన్నాడు. దేవుడు నియమించాడు. అంటే సువార్త ప్రకటించడానికి కూడా నియమించబడాలా? ఎస్. సువార్త ప్రకటించటానికి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నియమిస్తాడు. సువార్త ప్రకటించడం అంత సులభం కాదు. సువార్త ప్రకటించాలి అంటే మనము తెలియని ప్రాంతానికి వెళతాం. తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటించడం చాలా కష్టం. ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళారు వీరు. సువార్త ప్రకటించడం చాలా కష్టంగా ఉంది. తెసలోనిక పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణం అంతా చూస్తే విగ్రహాలతో నిండిపోయింది. అయ్యా, ఎట్ట చేయాలి సువార్త? ఎలా ప్రకటించాలి ప్రభు ఆ సువార్త అని ప్రార్థన చేసుకున్నారు. సువార్త ప్రకటించడానికి వారు వెళ్ళారు. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాలతో నింపబడిన తెసలోనిక పట్టణం బహు భయంకరమైన పట్టణం. ఎదురాడేవారు ఉన్నారు, కొట్టేవాళ్ళు ఉన్నారు, రాళ్ళు విసిరేవాళ్ళు ఉన్నారు, దూషించేవాళ్ళు ఉన్నారు. ఆ పట్టణం బహు భయంకరమైనటువంటి పట్టణం. అలాంటి పట్టణంలోకి వెళ్ళి వారు సువార్త ప్రకటించడానికి వారు ఏం చేస్తున్నారు చూడండి. తెసలోనిక మొదటి పత్రిక 1:5 అక్కడ ఏం చేస్తున్నారు? ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. అంటే వాళ్ళు ప్రకటించిన సువార్త ఎలా ఉందంట? మాటతో మాత్రము కాదు. సువార్త అంటే చాలామంది ఏమనుకుంటున్నారు? మాటలు చెబితే సరిపోయిద్దిలే అనుకుంటున్నారు. ఏదో ఒక మాట చెప్తే సువార్త అనుకుంటున్నారు. మాటతో మాత్రము కాక శక్తి. ఏ శక్తి అండి? దైవశక్తి. దైవశక్తి లేకుండా ఉట్టుట్టి మాటలు, పై మాటలు, పెదాలతో మాట్లాడే మాటలు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. అలాంటి సువార్త మనం ప్రకటించాలి. సువార్త మాటతో కాక శక్తితోనూ ఇంకా పరిశుద్ధాత్మతోనూ అనే మాట మనం చూస్తున్నాం. అంతకుముందు వారిలో విగ్రహాలు ఉన్నాయి. అయితే బలమైన సువార్త, సత్య సువార్త, శక్తితో కూడిన సువార్త, పరిశుద్ధాత్మతో నింపబడిన సువార్త వారు చెప్పారు. అది మాటలతో చెప్పిన సువార్త కాదు. సువార్త చెప్పడానికి సామర్థ్యము కావాలి. సువార్త చెప్పడానికి శక్తి కావాలి. ఈ సువార్త ప్రకటించేవాడుగాను, క్రీస్తుని గురించిన సువార్త నేను ప్రకటించేవాడుగా నన్ను దేవుడు ఏం చేశాడు? నియమించాడు అన్నాడు. సువార్త ప్రకటించడానికి పౌలును దేవుడు నియమించాడు, అంతే. ప్రియులారా, క్రీస్తుని గురించి ప్రకటించడానికి నియమించబడ్డాడు. సువార్త ప్రకటించడానికి ఏం కావాలండి? ధైర్యం కావాలి. సువార్త ప్రకటించాలంటే శక్తి కావాలి, పరిశుద్ధాత్మ కావాలి, ధైర్యం కావాలి. అంత మాత్రమే కాదు, యోగ్యత కావాలి అంటున్నాడు. చూడండి అక్కడ 4వ వచనం. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అన్నాడు. నీ యోగ్యతను ఎంచేది ఎవరు చెప్పండి? దేవుడే. నన్ను సువార్త ప్రకటించమని చెప్పాడు. ఐఆమ్
పర్ఫెక్ట్, ఐ ఆమ్ ఎలిజిబుల్, నేను సువార్త ప్రకటించడానికి యోగ్యుడను అని మనుషులు చెప్తే కాదు. అన్న నువ్వు బాగా చెప్తావు సువార్త అని చెప్తే కాదు, దేవుని వలన ఎంచబడాలి. దేవుడు నువ్వు సువార్త ప్రకటించడానికి యోగ్యుడు అయ్యా అన్నాడు. యోగ్యత కావాలి, ధైర్యం కావాలి, శక్తి కావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు దేవుని గురించిన సువార్త మనము ప్రకటిస్తాం. అర్థమైందా? ఏదో పైన మాటలు చెప్పుకొని వస్తే అది సువార్త అంటే దానివల్ల ఎలాంటి కార్యం జరగలేదు. ఆ దినాల్లో వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టే యెరూషలేము పట్టణములో, యెరూషలేము వీధుల్లో నిలబడి పేతురు, యోహానులు విద్యలేని పామరులైన సువార్త ప్రకటించినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? 3,000 మంది రక్షించబడ్డారు. కారణం ఏమిటి? దానికంటే ముందు జరిగినటువంటి కార్యం ఉన్నది, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం ఉన్నది, ప్రార్థనా జీవితం ఉన్నది, దేవుని శక్తిని పొందుకున్న అనుభవం ఉన్నది. అలాగ పొందుకున్నప్పుడు మనము సువార్త ప్రకటించటానికి యోగ్యులము. అందుకే చెప్తున్నాడు. అంటే సువార్త ప్రకటించటానికి కూడా ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? యోగ్యత కావాలి. God has appointed Paul as to preach his gospel. పౌలు ఇప్పుడు ఎవరు? సువార్తికుడు మాత్రమే కాదు. ఎవరండి? అతడు ఒక బోధకుడుగా నియమించబడ్డాడు అన్నాడు. కొరింథీ పట్టణములో తిమోతి వాక్యం ప్రకటిస్తున్నాడు. కొరింథీ పట్టణంలో తిమోతి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ నేను ఎలాంటి బోధకుడినో తిమోతి చెప్తాడు అంటున్నాడు. నేను ఎలా బోధిస్తానో, నా బోధ ఎలాంటిదో తిమోతి నా గురించి మీకు చెప్తాడు. నేను ఎలా బోధిస్తాను. పౌలు కంటే ముందుగా అపోస్తలులు ఉన్నారు. ఆ అపోస్తలులు కేఫాను మాత్రమే చూశాడు, ఇంకెవరిని చూడలా. దాదాపు 10 సంవత్సరాలు ఒంటరి జీవితం గడిపాడు. 10 సంవత్సరాలు ప్రార్థనా జీవితం గడిపాడు. 10 సంవత్సరాలు అందరికీ దూరంగా గడిపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని నడిపింపు కొరకు ఎదురు చూశాడు. రక్షణ పొందాడు. 1 సంవత్సరం అయిన తర్వాత వాక్యం చెప్పాలని బల్లకి చెప్పట్ల నేర్చుకున్నాడు ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల దగ్గర. ఆ 10 సంవత్సరాలు ఎంతో తర్ఫీదు పొందాడు దేవుని యొద్ద. ఆ తర్వాత అప్పుడు బర్నబా వెంట పెట్టుకొని యెరూషలేముకు తీసుకొని వెళ్ళాడు అన్నాడు. 10 సంవత్సరాలు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో గడిపాడు. పిల్లారా, అన్నీ నేర్చుకున్నాడు. అన్నీ నేర్చుకున్న తర్వాతే, దేవుని పిలుపు తెలిసిన తర్వాతే, దేవుడు నన్ను పిలిచాడని ఎరిగిన తర్వాతే, ఆ పిలుపును బట్టి ఇదిగో నన్ను బోధకుడుగాను, నన్ను అపోస్తలుడుగాను నన్ను ఆయన నియమించాడు, నన్ను సువార్తికుడుగా ఆయన నియమించాడని ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన నియమించిన తర్వాతే ఆయన పిలుపును జ్ఞాపకం చేసుకొని ఆయన సేవకు వచ్చాడండి. ఆషామాషిగా పౌలు సేవకు రాలేదు. ఆ సేవను బట్టి ఇప్పుడు అక్కడ 1వ అధ్యాయం 1వ వచనం గలతీ పత్రికలో ఏమన్నాడు చూడండి. మనుషుల మూలముగానైనను ఏ మనుషుల వలనైనను కాక క్రీస్తు యేసు వలన ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను అన్నాడు. ఇప్పుడు 3వది ఏమిటి చెప్పండి? అపోస్తలుడుగా నియమించబడ్డాడు. 3 రకాల ఉద్యోగాలు పౌలు చేశాడు. పిల్ల 3 roles ఎట్ ఎ టైం. పౌలు 3 రకాల పనులు అతడు చేశాడు. అపోస్తలుడుగా ఏమన్నాడండి అక్కడ? అపోస్తలుడుగా దేవుని వలన అపోస్తలుడుగా నియమించబడ్డాను అన్నాడు. అంటే ఇప్పుడు పౌలు అపోస్తలుడు. అయితే సంఘమును అపరిమితముగా హింసించాను కాబట్టి తను తాను ఏమని పరిచయం చేసుకున్నాడు? అపోస్తలందరిలో చిన్నవాడిని అన్నాడు. అపోస్తలందరిలో కనిష్ఠుడను, అపోస్తలందరిలో తక్కువవాడిని అని చెప్పాడు కదా.
అపోస్తలుగా ఉన్నవారు నాకంటే ముందున్నవారు ఉన్నారు, వారు పరిచర్య చేశారు, వారికంటే నేను తక్కువ వాడను అన్నాడు. నేను అపోస్తలుడను కానా అన్నాడు కదా. నేను అపోస్తలుడను కానా. కేఫా తన భార్యను వెంటబెట్టుకొని వెళుతున్నప్పుడు ఈ మాటలు మాట్లాడాడు. నేను అపోస్తలుడను కానా, ఒకవేళ ఇతరులకు కాకపోయినా మీకు అపోస్తలుగా ఉన్నాను కదా అన్నాడు. అనగా అన్ని జనులకు పౌలు ఎలా ఉన్నాడండి? అపోస్తలుగా ఉన్నాడు. పేతురు యూదా జనాంగానికి అపోస్తలుడుగా ఉంటే పౌలు అన్య జనాంగానికి అపోస్తలుడుగా ఉన్నాడు. నిజంగా తన జాతి గురించి, తన ప్రజల గురించి బాధ ఉన్నా, వీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వం వీరిది అని చెప్తున్నా, కానీ ఇశ్రాయేలు మేలు పొందాలని, ఇశ్రాయేలు రక్షణ పొందాలని నేను ఎంతో అభిలాష కలిగి ఉన్నానని చెప్తున్నా, అతడు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నాడంటే అన్యజనులు రక్షణ పొందాలని అని అన్యజనులకు సువార్త ప్రకటించేవాడుగాను, అన్యజనులకు అపోస్తలుడుగా ఉన్నాడు.